నేను ఒక ఆంధ్ర వాడిగా నాకే ఇంతుంటే, హ్మ్. లోకల్ వాళ్ళగా పాపం వాళ్ళకి అవును. ఏమీ లేదు. అవును. సో, ఎంతోమంది బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. సో, అందరికి నేను చెప్తే ఒకటేంటంటే, హ్మ్. కనీసం దేవుడి రాకడ దగ్గరుంది కాబట్టి, హ్మ్. ఇప్పుడైనా ఉత్తర భారతదేశం గురించి అందరూ ఏం చెప్తారంటే ప్రార్థన చేస్తున్నామని అంటారు. ఓకే. ఇప్పుడు ప్రార్థన ఇంపార్టెంటే. హ్మ్. ప్రార్థన ఇంపార్టెంట్ అయినప్పుడు మరి యేసు ప్రభులు వారు రాత్రంతా ప్రార్థన చేశాడు కదా! హ్మ్. మళ్ళా పొద్దున్నుంచి సాయంత్రం దాకా సువార్త చేయాల్సిన అవసరమే లేదు కదా! మరి. అవును. సో, ప్రేయర్ ఆల్సో ఇంపార్టెంట్ హ్మ్. అండ్ వర్క్ ఆల్సో ఇంపార్టెంట్. అవును. క్రియలు గూడా ఉండాలి. క్రియలు కూడా ఉండాలి. అవును. ప్రార్థన ఇంపార్టెంట్ చాలా అవును. ప్రార్థన అనేది మెయిన్. హ్మ్. సో, ప్రార్థనతో పాటు క్రియ కూడా ఉండాలి. అవును. అప్పుడే మనకు చేస్తున్నట్టు ఉంటదనమాట. అవును. అందరూ చాలా మంది ఏం చెప్తుంటే, బ్రదర్ వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్మ్. ఎప్పటి వరకు ప్రార్థన? అవును. హ్మ్. క్రియలు పంపించండి. అవును. అది. లేదంటే మిమ్మల్ని చూసినప్పుడు కూడా నేను నిజంగా చాలా నాకు నేను ఎంకరేజ్ చేసుకుంటా ఉంటాను. హ్మ్. ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఈ రోజుల్లో బైబుల్ అదే చెప్తుంది కదా! ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికీ నచ్చదు. ఆ! హ్మ్. ఈ చర్చికెళ్ళినా గాని వాళ్ళకి పెయింట్‌లెయ్యాల. హ్మ్. నన్ను పిలిచిన పాస్టర్ గారికి అది ఇది అని చెప్తే హ్మ్. అప్పుడు అట్లుంటున్నారు. ఈ పెయింట్లు ఎయటం నాకు నచ్చదు. అవును. సో, మనమేంటంటే యేసు ప్రభు ఎందుకంటే నేను బైబిలు చదువుతున్నప్పుడు ఇద్దరే నాకు బాగా నచ్చుతారు. హ్మ్. బైబిల్‌లో అందరూ బానే ఉన్నారు. హ్మ్. కానీ ఇద్దరే నాకెందుకు నచ్చుతారంటే ఒకటి యేసయ్య, హ్మ్. రెండోది అపోస్తలుడు పౌలు. ఓకే. వీళ్ళ ఇద్దరి మైండ్ సెటప్ వేరు. అవును. సో, ఈ ఇద్దరి మైండ్ సెటప్ వల్లనే ఒక 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 మైండ్ సెటప్ యేసు ప్రభుల వారి వల్ల హ్మ్. 12 మంది వచ్చారు బయటికి. అవును. ఒక అపోస్తలుడైన పౌలు ద్వారా 12 సంఘాలొచ్చినాయి బయటికి. అవును. సో, ఈ స్ట్రాటజీ గనుక మనం ప్రతి పాస్టర్ గనక వాడితే, హ్మ్. ఇప్పటికి కూడా నేను ఓపెన్‌గా చెప్తున్నానన్న. హ్మ్. ఎవరి దగ్గరైతే ఆంధ్రాలో, హ్మ్. తెలంగాణలో, హ్మ్. తమిళనాడులో హ్మ్. పెద్ద పెద్ద సంఘాలున్నాయో, హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సంఘంలో ఒక 50,000 మంది ఉన్నారనుకోండి. హ్మ్. 50,000 మందిని హ్మ్. ఇద్దరిద్దరిగా మీరు పంపించారనుకోండి. హ్మ్. ఒక్క రోజులో 25,000 గ్రామాలు మనం కవర్ చేయొచ్చు. చేయొచ్చు. కానీ చెయ్యరు. చేయరు. చెయ్యరు. ఈళ్ళు ఆ 50,000 మందిని ఏం చేస్తారంటే, హ్మ్. ఒక్కొక్క 50,000 మంది మీరొక 500 ఇవ్వండి, మీరొక రూ. 1000 ఇవ్వండి, డబ్బులు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసుకుంటాం. ఓకే. అది మీరు చేసుకోండి. తప్పు హ్మ్. లేదు. సో, హ్మ్. దాంతో పాటు కనీసం ఇది కూడా చేయండి. అవును. ఈ విధంగా యేసు ప్రభు చేయమంది ఇది మెయిన్ అదండి. అవును. సో, మనం చేస్తుంది టోటల్‌గా అపోజిట్. అవును. సో, అందుకని ఆయన ఏం చేసాడంటే క్లియర్‌గా వాక్యంలో రాసుంది. హ్మ్. ఎక్కడికైతే ఆయన వెళ్ళాలనుకుంటున్నాడో, హ్మ్. ఆయన కంటే ముందుగా 70 మందిని ఆయన తయారు చేసి హ్మ్. ఇద్దరిద్దరిగా పంపించాడు. అవును. ఈ రోజుల్లో ఎందుకు పంపించట్లేదు? అవును. ఎవ్వరెళ్ళట్లేదు. ఎక్కడికైనా మనం వెళ్తే ముందుగానే మెనూలు ఇచ్చేస్తాం. ఏం చేస్తున్నావమ్మా? అవును. చికెనా? మటనా? ఫిషా? హ్మ్. సో, అసిస్టెంట్లు అలాగా గూడా అసిస్టెంట్లు గూడా ఫోను జేస్తారు. ఫోన్లు చేస్తున్నాం. పాస్టర్ గారు అది తినరు, ఇది ఆ! తినరు, నాటుకోడి గావాలి, ఆ! చేపలు గావాలి. ఆ! హ్మ్. ఆ చేపలు కూడా ఆ! ఇప్పుడే పట్టింది తీసుకొని ఆ! రావాలి. అలా ఉంటున్నారిప్పుడు. ఆ! హ్మ్. సరే. ఎనీవే చాలా థాంక్స్ అండి. మీరు మాత్రం చాలా బాగా జేస్తున్నారు. మీరు ఇట్లాగే కొనసాగించండి. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ సో మచ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, మీ పరిచర్యని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. యూ. ఆమేన్. థాంక్ యూ. ఆమేన్. థాంక్ యూ. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్.